80 తర్వాత 100 కోట్లు ఇస్తే దేవుడు నీకు ఏమంటావు? థ్యాంక్ యూ ప్రభువా, ఈ 100 కోట్లతో థాయిలాండ్ వెళ్ళొస్తాను ప్రభువా. ఇటు 80లోనా? ఇప్పుడు సాగుతుంది. 60 దాటాక విషయం అర్థం అవుద్ది. 60 నుంచి 70కి వెళ్ళే తర్వాత పెద్ద బొమ్మ కనబడద్ది. కర్మగాలి 70 నుంచి 80కి గాని దేక్కుంటే వెళ్ళావా, దేకలేక పాకలేక తీసుకుపో బాబయ్యా అని అడుగుతావు దేవుణ్ణి. ఇది పచ్చి నిజం. ఎందుకో చెప్పనా? ఇప్పుడు ఉన్నట్టుగా పిల్లలు అప్పుడు ఉండరు. నీకు విషయం చెప్పనా? నీకు గొంతు ఉంటది కానీ దానికి విలువ ఉండదు. ఇప్పుడు పిల్లల మీద అరుస్తాం, ఏయ్ అంటాం, డాడీ మమ్మీ అంటారు. ఆ తర్వాత ఏయ్ అన్నావు అనుకో, ఏ అంటారు వాళ్ళు. అప్పుడు ఏం లేదురా, మరి ఏడు అడిచావేటి అంటే ఏముందరా, సరదాగా దోంగ కొడుతుంటే అరుచుకున్నాను రా. చీనా బతుకు తగలయ్యా, ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఏళ్ళతో అనిపించుకోవాల్సి వస్తుంది. నేను కన్నా బిడ్డలే కదా వీళ్ళు, వీళ్ళకి భయపడేంత కర్మ నాకు వచ్చింది ఏంటబ్బా అని బాధపడుతూ చావు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే రోజులు రాకపోతే 70-80 రెడ్ లైట్. అది వీళ్ళు ఇంకా అదృష్టవంతులు, కనీసం తిట్టైనా ముద్దబడేస్తున్నారు. 70-80 తర్వాత పట్టించుకోకుండా వదిలేసే పిల్లలు ఇప్పుడున్న తరంలో నన్ను అడిగితే ఈ పనికి మాలిన సినిమాలకి, ఈ పనికి మాలిన వెబ్ సిరీస్లకి, ఈ పనికి మాలిన కాలేజీ హై స్కూల్ జతలకి, ఈ పనికి మాలిన గంజాయి సిగరెట్ గుట్కా మటకా బీరు పనికి మాలిన అన్నింటికి అలవాటు పడిపోయినటువంటి ఈ సంతతి అమ్మకి నాన్నకి కనీసం భోజనం కూడా పెట్టరు. పెట్టే మనసు కూడా చాలా మందికి కరువు అయిపోతుంది. చాలా మంది కనీసం తల్లిని తండ్రిని సన్మానించాలని ఇంగిత జ్ఞానాన్ని కూడా కోల్పోతున్నారు. ఆధారపడి బతుకుతున్నప్పుడే మాటనట్లే చాలా మంది పిల్లలు. ఇంకా ఆధారపడకుండా వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళ బతికే రోజులు వస్తే మాట వింటారా అంటే వినరేమో అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని కావాలి నీకు? 100 కావాలా? బండి బాగుందనుకోండి, రై 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 ఏదైనా తిప్పొచ్చు. ఇది బోరుకొచ్చేసిన బండాయే. ఈ బండిని తోసేవాడు కూడా ఎవ్వడు ఉండడు. అప్పుడు అనిపిస్తుంది నేనేం దాచుకున్నాను అని. అంటే ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే మనం దాచుకుంటున్నాం కానీ ఈ దాచుకున్నవన్నీ కూడా మనకి సంతృప్తినిచ్చేవా కాదా అన్న ఆలోచన లేకుండా చాలా దాచుకుంటూ వెళ్ళిపోతున్నాం.